మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 144 సంవత్సరాలకు వస్తున్న అతిపెద్ద మహాశివరాత్రి. ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు. కుంభమేళా సమయంలో వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది గనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది. శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది. ఇక చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా వృధాగా ఖర్చయిపోతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. శివరాత్రి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఎవరూ కూడా శివరాత్రి రోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివ అర్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా
ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు రాక్షసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. జన్మానుకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే. ఎంతో అరుదైన ఈ మహాశివరాత్రి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 మారేడు ఆకులను కానీ లేదా ఒక శంకు పుష్పాన్ని కానీ లేదా అర స్పూన్ అంతా పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంటే మీకు దొరికితే 2 మంచి మారేడు ఆకులను తెచ్చి వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. లేదు మాకు మారేడు ఆకులు దొరకవు అనుకునేవారు ఒక నీలిరంగు శంకు పుష్పాన్ని తెచ్చి దాని రేకులను నీటిలో కలిపి స్నానం చేసుకోండి. అసలు ఇవేమీ మాకు దొరకవు అనుకునేవారు అర స్పూన్ అంత పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ శంకు పుష్పాన్ని కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మీ దేహం పరిశుద్ధమవుతుంది. జ్ఞాన నాడులు ఉత్తేజమవుతూ ఉంటాయి. జ్ఞాన శక్తి పెరుగుతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరంలోని రోగాలు పోతాయి. మీ దేహానికి దివ్య శక్తులు వస్తాయి. నూతన ఉత్తేజం వస్తుంది. ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తులన్నీ మీ శరీరం గ్రహిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీటిలో ఇవి వేసి స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున చిక్కుడుకాయ మరియు గుమ్మడికాయ కూరలను తినకూడదు. ఈ 2 కూరలను ఇంట్లో వండకూడదు. ముఖ్యంగా ఆడవారు గుర్తుంచుకోండి. ఈ 2 కూరలను శివరాత్రి రోజు వండకండి. ఎవరు ఈరోజు ఏ రూపంలోనూ కూడా చిక్కుడుకాయలను గుమ్మడికాయలను తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, వడియాల రూపంలో కావచ్చు,
ఇలా ఏ విధంగా కూడా శివరాత్రి రోజు ఈ 2 పదార్థాలు తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే చిక్కుడికాయను గుమ్మడికాయను తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, అనారోగ్య సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు చిక్కుడుకాయను గుమ్మడికాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఈ రెండిటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. శివరాత్రి రోజు మాంసం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మాంసం తింటే ఈ జన్మలోనే కాక 7 జన్మల వరకు ఆ దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకండి. గుడ్డును కూడా ముట్టుకోకూడదు. ఈరోజు నాన్ వెజ్ స్మెల్ కూడా చూడకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, పకోడీలు, బజ్జీలు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియా, బర్గరు, పిజ్జా, మోమోస్, కేకులు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది పిల్లలు నూడిల్స్ బళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నాన్ వెజ్ కలిసినవి ఏమీ తినవద్దు. కావాలంటే సమోసాలు, మిరపకాయ బజ్జీలు, పానీపూరి లాంటివి పిల్లలకు కొని పెట్టవచ్చు. పెద్దవారు మాత్రం ఈరోజు బయట ఫుడ్ తినరాదు. పిల్లలకు కొనాలనుకుంటే ఇలాంటి శాకాహారం కొనిపెట్టండి. ఈరోజు పిల్లలు పెద్దలు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినరాదు. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే ఈశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, ఉదర సమస్యలు వస్తాయి, నరకానికి పోతారు. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. చిక్కుడికాయ, గుమ్మడికాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలోని ధనమంతా కూడా పోతుంది, అప్పుల పాలైపోతారు, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, శివయ్య కోపానికి గురి అవుతారు. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను తినవద్దు. నిజానికి శివరాత్రి రోజు దైవానికి దగ్గరగా ఉండటం కోసం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అంటే ఉప్పు, కారాలు తగ్గించి ఆహారం వండుకొని ఆ ఆహారం తినాలి. అలా సాత్విక ఆహారం తిని పూజ చేసుకున్న ఉపవాస ఫలం వచ్చేస్తుంది. కానీ అలా సాత్విక ఆహారం తినేవారు కూడా ఈ కూరలను తినకూడదు. కనుక గుర్తుపెట్టుకొని అందరూ ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారణ చేయాలి. అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారణ చేయాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి.
నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది. శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే అని శాస్త్రాలలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఒక్క గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 బిల్వదళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఈ ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది. మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం వస్తుంది. ఈ లింగోద్భవ కాలంలో శివారాధన చేస్తారు. లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం ఫిబ్రవరి 26 రాత్రి 11:56 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 12:44 వరకు ఉంది. ఈ సమయంలో శివుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. అయితే ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే పూజ గదిలో శివుడి ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయంలో కానీ మారేడు ఆకు మీద దీపం వెలిగిస్తారో
వారికి తిరగలేని రాజయోగం పడుతుంది. జాగరణ చేయలేని వారు పగటిపూట అయినా సరే మారేడు ఆకు మీద దీపం పెడితే పరమేశ్వరుడి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ మారేడు దీపం ఎలా వెలిగించాలంటే, ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి. మంచి మారేడు ఆకును తీసుకోండి. అంటే రంధ్రాలు లేని మంచి ఆకును తీసుకొని ఆ ఆకు మీద గంధం మరియు కుంకుమలు పెట్టి శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఆ దీపానికి పుష్పాలు, అక్షింతలు సమర్పించాలి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఇలా వెలిగించే దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఇంకా ఇలా ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత చివర్లో ఈ దీపంలో చిటికెడు పంచదారను వేయండి. అంటే దీపం నూనెలో పంచదార వేయండి. అలా వేయటం వలన మీరు శుభవార్తలు వింటారు. ధనం బాగా కలిసి వస్తుంది. పంచదారకు అంతటి శక్తి ఉంది. పంచదారతో పాటు ఒక లవంగాన్ని కూడా వేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. కనుక ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి. ఆ దీపంలో పంచదార, లవంగాన్ని వేయండి. ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది. ఈ దీపం వలన మీ జన్మజన్మల పాపాలు మొత్తం కూడా పోతాయి, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. కనుక అందరూ కూడా శివరాత్రి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ 2 రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు
దర్భలతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. శత్రు నాశనం జరగాలంటే జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరింతాకు పూలతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి. ఇక ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు. కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది. అదే పరమాన్నం. శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం నైవేద్యం పెడితే సంపూర్ణ శివ అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇలా శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చేయండి. పరమాన్నంతో పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా నీట్గా తయారు చేసుకుని ప్రసాదం పెట్టుకోవచ్చు. మేము ఏదైనా ఒక్క నైవేద్యం మాత్రమే పెడతాము అనుకునేవారు పరమాన్నం ఒక్కటే నైవేద్యంగా పెట్టండి. లేదు మేము 2-3 నైవేద్యాలు పెడతాం అనుకునేవారు పరమాన్నంతో పాటు దద్దోజనం కూడా పెట్టుకోండి. ఇలా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా స్వీకరించండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా భక్తితో పెట్టండి. భక్తితో మీరు ఏమి సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. భక్తితో భక్త కన్నప్ప తను తినే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరించాడు. అలాగే గోడసూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు ఆకర్షించాడు. కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి పరమాన్నము నైవేద్యం. కనుక ఫస్ట్ ప్రయారిటీ పరమాన్నానికి ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే దద్దోజనం పెట్టుకోవచ్చు. ఇంకా ప్రసాదాలు పెడతాము అనుకునే వారందరూ కూడా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు కూడా నివేదన చేయవచ్చు. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. కనుక ముందు అభిషేకం చేసుకుని తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. పరమాన్నంతో పాటు దద్దోజనం, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం మాత్రం ప్రధానంగా పెట్టాల్సిన ప్రసాదం. ఇలా ఈ ప్రసాదం పెట్టడం వలన శివ అనుగ్రహం లభిస్తుంది. 1000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి ఈ నైవేద్యాన్ని పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు తాకవలసిన చెట్టు ఉమ్మెత్త చెట్టు. శివరాత్రి రోజు ఎవరైతే ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి సకల శుభాలు కలుగుతాయి. శివుడికి ఉమ్మెత్త చెట్టు అంటే చాలా ఇష్టం. ఉమ్మెత్త పువ్వులను శివలింగానికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు. శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉండే ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ చెట్టుపై కొంచెం గంగాజలం చల్లండి. ఆ తర్వాత ఆ చెట్టును 3 సార్లు టచ్ చేయండి. శివరాత్రి రోజు ఉమ్మెత్త చెట్టుకు శక్తులు వస్తాయి. ఆ చెట్టును తాకటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. ఇలా ఈ మహాశివరాత్రి పర్వదినాన శివలింగానికి ఉమ్మెత్త పువ్వుని, కాయలను సమర్పించటం వల్ల కాలసర్ప, పితృదోషం వంటి రాహువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉమ్మెత్త చెట్టును తాకుతారో, శివలింగానికి ఉమ్మెత్త ఆకు, పువ్వులను, కాయలను సమర్పిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒకవేళ మీకు దగ్గరలో ఉమ్మెత్త చెట్టు లేకపోతే రావి లేదా మారేడు చెట్టును తాకండి. శివరాత్రి రోజు ఉదయం 5 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే ఈ చెట్టును తాకవచ్చు. అయితే చెట్టును టచ్ చేస్తున్నప్పుడు మీకు ఉన్న సమస్య గురించి, మీకు ఉన్న తీరని కోరిక గురించి చెప్పుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న చెట్లను తాకండి. శివ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి రోజు వేకువజామునే నిద్రలేవటం ఉత్తమం.
మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా కుదరకపోయినా కనీసం శివరాత్రి రోజైనా సరే వేకువజామునే నిద్రలేచి స్నానమాచరిస్తే మేలు. సూర్యోదయానికి ముందు 2 గంటల పాటు బ్రహ్మ ముహూర్తం అని చెబుతూ ఉంటారు. ఈ సమయం దేవతలకు ఎంతో ప్రీతికరమైనది. అందుచేత ఈ సమయంలో స్నానాధికాలు పూర్తి చేసి శివుణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యములతో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసినదే. అందుచేత పరమేశ్వరుని వివిధ రకాల ద్రవ్యములతో అభిషేకం అర్చన చేయిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూతితో చేసే అభిషేకం చెప్పుకోదగినది. ఈ రోజున ఉపవాసం చేయటం ఆనవాయితీ. రోజంతా అంటే మర్నాడు సూర్యోదయం దాకా ఉపవాసం ఉంటారు. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉండలేని వారు ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లను తినవచ్చు. ఇక శివరాత్రి ప్రాశస్యం అంతా రాత్రి సమయంలోనే ఉంటుంది. ఈ రాత్రి భజనలు పారాయణాలతో జాగారం చేస్తే ఎంతో మేలు. సదా శివనామ స్మరణ చేయటం ఉత్తమం. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం అర్చనలు చేయించాలి. ఇది ఎంతో విలువైన సమయం కాబట్టి పరమేశ్వరుని పూజించి ఆయన కృపకు పాత్రులవుదాం. ఓంకారం ఆది ప్రణవనాథం, వేదాలన్నిటికీ కూడా తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీసి పలికితే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు. ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీ పరమేశ్వర్లు, సూర్యుడు, అగ్ని, ఈ మూడిటిల్లోనూ శివుడు ఉన్నాడు. పరమశాంతినిచ్చేది శివనామ స్మరణమే. శివ స్మరణకు అందరూ అర్హులే. మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి ఉపవాసం, జాగరణ ఉండటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. భక్తులు కోరిన కోరికలను తీర్చే ఆ పరమశివుణ్ణి ఈ పర్వదినాన మనసారా పూజించి ఏ కోరికలను కోరుకున్నా ప్రసాదిస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి పూలు, పత్రం, నీరు ఇలా దేనిని సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలామంది భక్తులు ఆ మహాశివుడికి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉపవాసాలు, జాగారం చేస్తూ ఉంటారు. రోజంతా శివనామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండేవారు కొంతమంది ఆకలిని తట్టుకోలేరు. దీంతో ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం ఆలస్యంగా లేవటం అలవాటు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. అలా చేయకూడదు కూడా. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. ఆ తరువాత శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. ఇక జాగారం ఉండేవారు రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చెయ్యాలి. ఇలా చేసే సమయంలో పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ పర్వదినాన శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపంతో జాగరణ చేస్తే మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి రోజు కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం. ఇలా శివుడికి దగ్గరగా ఉండి శివ ధ్యానం చేస్తే శివానంద లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివ ఆనందం అత్యంత అధికమైన ఆనందం. ఏ మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి మానవుడు ఆనందాన్నే కోరుకుంటాడు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడానికి మార్గమే శివనామ స్మరణ. మహాశివుడు అనంత స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు. నిద్ర వస్తుంది. అలాగే మన మనసు ఇతర విషయాలపైకి వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసి పాపలు, గర్భిణీ స్త్రీలు
వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా శివరాత్రి రోజు అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు. ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి శివరాత్రి రోజు మీ శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా కూడా పనిచేసిన మన శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే శివరాత్రి రోజు ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు కొంచెం పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాదు, ఏమీ తినకుండా అస్సలు ఉండలేము అనుకునే వారికి మాత్రమే. అలాంటి వారు పండ్లు, పాలు తీసుకొని శివనామాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి దోషము ఉండదు. ఉపవాసం చేయలేని వారు పలహారం తినండి లేదా సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి సపోటా, పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి. ఈ పండ్లు తినవచ్చు. పరిమితంగా అరటి పండ్లు కూడా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగవచ్చు. ఇక మరి ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం త్రాగవచ్చు. ఇలా త్రాగటం వలన శక్తి వస్తుంది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు ప్రొద్దున్న చేసుకుంటే ఈ పండుగను రాత్రి, అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు 4 జాములు, అదేనండి యామ పూజ చేస్తారు. యామ పూజలో యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివుడికి అభిషేకం చేయాలి. ఈ రోజున ఆలయాలలో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఆ యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు. యామం పూజలో అభిషేకము, అలంకరణ ఉంటాయి. గంధము, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటరు, కర్పూరము, గంధలేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర గంధలేపనంతో అలంకరణం చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నము, నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి అపార సంపద లభిస్తుంది. 4వ యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూర గంధలేపనంతో అలంకరిస్తారు. తామర, కలువ, మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నము నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటూ ఉన్నారు. ఈరోజు లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితాలను ఇచ్చును. లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే 76 జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాలలో పేర్కొనటం జరిగినది. ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకి వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవరూ తనను పూజించరాదని, తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి రోజు అందరూ శివాలయానికి వెళ్తారు. కానీ చాలామందికి శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేస్తే అధిక ఫలం వస్తుంది అనే విషయం తెలియదు. మిగిలిన దేవాలయాలలో లాగా ఈశ్వరుని దేవాలయాలలో మామూలుగా ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే, ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి.
చండీశ్వర్ని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమగణాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో 10,000 రెట్ల అధిక ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. అంటే భూములు కొనాలని, స్థలాలు కొనాలని, జాగాలు కొనాలని, ఇల్లు కొనాలని, ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలని, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా భూములు స్థలాలు ఇల్లు కొనలేరు. కొందరి దగ్గర డబ్బులు లేక కొనలేరు. మరికొందరు డబ్బులు ఉన్నా ఆటంకాలు వచ్చి కొనలేరు. ఇలా భూములు స్థలాలు ఇల్లు కొనాలనే కోరిక ఉన్నవారు చక్కగా శివరాత్రి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. కొనుక్కోవడానికి కావలసినంత ధనం వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు శివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే దరిద్ర బాధలు కూడా పోతాయి. కష్టాలు సమస్యలు పోయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టుకు శివరాత్రి రోజు మన కోరికలను తీర్చే విపరీత శక్తులు వస్తాయి. మందార ఆకు గురించి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరమే లేదు. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో మందార చెట్టును పెంచుకుంటే మంచిది. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందారం ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి. మందార చెట్టు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంది. అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా ఎదిగిపోతుంది. కనుక అందరూ ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి. ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణింపబడుతుంది. కాబట్టి మందార ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసేసుకోవాలన్నా, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలన్నా, కోరుకున్న భూములు స్థలాలు కొనుక్కోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పక ఈరోజు ఆచరించాలి. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి. తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి, ఆ పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో శివుణ్ణి పూజించుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళి
వచ్చిన తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఇలా ముందు ఒక మందార ఆకును తెచ్చుకొని ఆ ఆకును పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో శివుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. తర్వాత ఈ మందార ఆకు మీద మట్టిని వేయండి. ఎందుకంటే మట్టికి భూమాత అనుగ్రహం ఉంటుంది. భూములు కొనుక్కోవాలంటే భూమాత అనుగ్రహం కావాలి కనుక ఆ ఆకు మీద పట్టినంత మట్టిని వేయండి. మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి కాదు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొక్క మొదట్లోని మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టినే మందార ఆకు మీద వేయాలి. ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని బియ్యాన్ని కూడా వేయండి. ఎందుకంటే బియ్యానికి మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉన్నాయి. బియ్యం ఎంతో పవిత్రమైనవి, అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి కనుక బియ్యం వేయండి. ఆ తర్వాత చిటికెడు బెల్లం ముక్కను కూడా ఆ ఆకు మీద పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క, చిటికెడంత బెల్లం ముక్క పెడితే చాలు. ఎందుకంటే బెల్లానికి భూమికి సంబంధం ఉంది. బెల్లం పెట్టడం వలన భూములు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. కోరికలు త్వరగా తీరే మార్గం తెలుస్తుంది. ఇక చివరిలో వీటి మీద చిటికెడు విభూదిని కూడా వేయండి. విభూది అంటే శివుడికి చాలా ఇష్టం. విభూది మీ దగ్గర లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికను చెప్పుకోండి. శివయ్య, మేము భూములు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం. ఆ కోరిక నెరవేరేలాగా చూడు స్వామి. కావాల్సినంత ధనం సమకూరేలాగా, ఆటంకాలు తొలగిపోయేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా శివుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకుకు ధూపం చూపించండి. ఇక అంతే, ఆ మందార ఆకును అలా వదిలివేయండి. 24 గంటల వరకు ఆ ఆకును కదపవద్దు. ఇలా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు. భూములైతే భూములు, స్థలాలైతే స్థలాలు, ఇళ్ళైతే ఇల్లు, అపార్ట్మెంట్లయితే అపార్ట్మెంట్లు, ఇలా మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు. ఆటంకాలు పోతాయి, కావలసినంత ధనం చేకూరుతుంది. చేసి చూడండి, మీరే 100కు 100% ఫలితాలను చూస్తారు. ఇక శివుడి ముందు పెట్టిన మందార ఆకును ఏం చేయాలి అంటే 24 గంటల తర్వాత ఆ ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసి ఇంటి బయటకు తెచ్చి మీ తులసి కోటలో పాతిపెట్టేయండి. లేదా తులసి కోటలో పడేసినా చాలు. ప్రధానంగా అవన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకుని కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. ఇక ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే నేరేడు ఆకు. అవును, శివరాత్రి రోజు నేరేడు ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు నేరేడు ఆకును తింటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు ఎక్కడ పడితే అక్కడ నేరేడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ నేరేడు చెట్టుకు ఉండే ఒక లేత నేరేడు ఆకును తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. మరి ఇంతకీ ఈ నేరేడు ఆకును ఎలా తినాలంటే ఏమీ లేదు. ఈ శివరాత్రి రోజు కొన్ని నేరేడు ఆకులను తెచ్చుకొని శివుడి ఫోటో ముందు పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నేరేడు ఆకులు తెచ్చుకొని శివుడి ముందు పెట్టండి. శివుడికి ఒక నమస్కారం చేసుకోండి, పూజ చేసుకోండి. తర్వాత అంటే ఒక అరగంట తర్వాత ఈ నేరేడు ఆకులను తీసుకొని ఇంట్లోని వారందరూ ఒక్కో ఆకును తినండి. ఈ నేరేడు ఆకులు చిన్నగానే ఉంటాయి, ఈజీగా తినేయవచ్చు కనుక ఒక ఆకును డైరెక్ట్గా తినేయండి. మేము అలా తినలేము అనుకునేవారు మాత్రం ఈ నేరేడు ఆకు మీద చిటికెడు తేనెను కానీ బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేసుకొని తినవచ్చు. నేరేడు ఆకులే ఎందుకు తినాలంటే ఈరోజు నేరేడు ఆకులకు విపరీత శక్తులు వస్తాయి. మన రోగాలను బాధలను తొలగించే పవర్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు ఇలా నేరేడు ఆకును తింటే ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది, ఆయుష్ వృద్ధి జరుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జాతక దోషాలు కూడా పోతాయి. 1 గంటలో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, ధన సంపాదన పెరుగుతుంది.
మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు ఈ ఆకును తిని పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.